ఫిర్యాదు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నన్ను సినిమా అమ్మాయి అని చెప్పేసేసి ఫస్ట్ ఈ సినిమా వాళ్ళందరూ అంతే, ఈ సినిమా వాళ్ళు అట్లే తిరుగుతారు, సినిమా వాళ్ళు అట్లనే బతుకుతారు, అండ్ ఇంకోటి సినిమాల్లో ఏదో పూలేసుకొని కనిపించేస్తే దాని కింద నేకెడ్గా ఉంటారు, అలాంటి వ్యాఖ్యలన్నీ చేశారు. సో అది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. లేకపోతే ఇంకోటి కదా, ఇంకో ఓన్లీ నేను పాలిటిక్స్లో ఉంటే మేబీ అది మెన్షన్ చేసి తిట్టేవాళ్ళు. రెండు తిట్టారు, సినిమా పార్టీ రెండు మిక్స్ చేసి తిట్టారు. బట్ మొదటగా ఇది మెన్షన్ చేశారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా కండెమ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ ఎదురవుతూ ఉన్నాయి సినిమా వాళ్ళ మీద. వీళ్ళు ఇంతే, కొంచెం గ్లామరస్ డ్రెస్ వేసుకుంటే వీళ్ళు ఇంకా చెడిపోవడానికి రెడీ అయిపోయారు అంతే తప్ప, సో అదొక గ్లామరస్ డ్రెస్ ఇష్టపడి వేసుకున్నారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఆలోచన చేయట్లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నా పాటికి నేను జాబ్ చేసుకుంటున్నా, ఇప్పుడు కాదు 2015 నుంచి నేను జాబ్ చేసుకుంటూనే ఉన్నాను. అది నా ఫ్రెండ్స్కి, నా వెల్ విషర్స్కి, ఇండస్ట్రీలో చాలామందికి కూడా తెలుసు. సినిమా ఇండస్ట్రీ అనేది నాకు ప్యాషన్. ఇక్కడ బతుకు తెరువు కోసం నేను రాలేదు, నా ప్యాషన్ కోసం వచ్చాను.